ప్రధాని మోదీ పిలుపుతో సీఎం చంద్రబాబు పొదుపు చర్యలు చేపట్టారు. చంద్రబాబు మంత్రుల కాన్వాయ్లో వాహనాల్ని 50% తగ్గించారు. 4 వాహనాలకే సీఎం చంద్రబాబు కాన్వాయ్ని కుదించుకున్నారు. ఎన్ఎస్జీ వెహికల్ తో కలిపి 4 వాహనాలతోనే సచివాలయానికి వచ్చారు సీఎం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కూడా 2 వాహనాల కాన్వాయ్తోనే సచివాలయానికి వచ్చారు. సీఎం చంద్రబాబు కాన్వాయ్ కుదింపు, ఇంధన పొదుపు చర్యలపై లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కుదించిన కాన్వాయ్తో ముఖ్యమంత్రి సచివాలయానికి బయలుదేరారు. మనం చూడొచ్చు, సాధారణంగా ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ ముఖ్యమంత్రి. ఆయన గతంలో 11 వాహనాలు ఆయనకు ఉండేటివి, కానీ ప్రస్తుతం కేవలం 3 వాహనాల్లోనే ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్నారు. చాలా అరుదైన విషయంగా చూడాలి దీన్ని. సాధారణంగా ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ విషయంలో సాధారణంగా ముఖ్యమంత్రులందరికీ Z+ కేటగిరీ ఉంటుంది, కానీ ఏపీ ముఖ్యమంత్రికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ప్రొటెక్షన్లో ఉంటారు కాబట్టి ఆయనకి కాన్వాయ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎన్ఎస్జీ ఉంటుంది, స్టేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. అదే సమయంలో మిగతా అనేక భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యం కనిపిస్తూ ఉంటుంది. అందులో గతంలో ఎప్పటి నుంచో ముఖ్యమంత్రికి దాదాపుగా కనీసం 11 వాహనాల నుంచి ఇక వెనకాల ఫాలో అయ్యే లీడర్లు అందరూ చూస్తే 20 వాహనాల వరకు వెళ్తుంటే కేవలం 4 వాహనాల్లో మాత్రమే ముఖ్యమంత్రి వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అందులో 2 వాహనాల్లో ఎన్ఎస్జీ గార్డ్స్ ఉన్నారు, అలాగే ఒక వాహనంలో ముఖ్యమంత్రి వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు, ఒక వాహనంలో ముఖ్యమంత్రి వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో చాలా ప్రధానితో స్టార్ట్ అయిన ఈ ఇనిషియేషన్ రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ పాటిస్తున్నారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మెసేజ్ పబ్లిక్కి వెళ్ళాలంటే సాధారణంగా ముఖ్యమంత్రుల స్థాయిలో దీన్ని స్వయంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి స్వయంగా ఈ నిర్ణయం తీసుకుని ఆయనే దాన్ని అమలు చేసే ప్రయత్నాన్ని ప్రారంభించారు. వాస్తవానికి సెక్యూరిటీలో కాంప్రమైజ్ కాగలేని పరిస్థితి ముఖ్యమంత్రికి సంబంధించి. గతంలో కూడా ఆయన పైన అలిపిరిలో జరిగిన ఘటన కావచ్చు, ఆ తర్వాత కూడా కొన్ని వార్నింగ్స్ నేపథ్యంలో ఒకవైపు సెక్యూరిటీలో కాంప్రమైజ్ అవ్వకుండానే మరొకవైపు దీనికి సంబంధించి ఆ వాహనాలని కుదించుకుని ముందుకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఓవరాల్గా మొత్తం కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళారు. ఆయన కూడా 3 వాహనాల్లో మాత్రమే, ఆయన వాహనం ఒకటి, ఆయనకు సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది ఒకటి దానికి సంబంధించిన పైలట్ వెహికల్, వెనకాల సెక్యూరిటీ, 4 వాహనాల కాన్వాయ్లో ఆయన వెళ్ళడం జరిగింది. అలాగే లోకేష్ కూడా గతంలో 4 వాహనాలు ఉండేటివి, అవి కూడా కేవలం 2 వాహనాలకి కుదించుకున్నారు. లోకేష్ ఆయనతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఆయన కాలంలో ప్రయాణిస్తే ఆయన సెక్యూరిటీ మాత్రం సపరేట్గా ఒక చిన్న మినీ బస్సుని ఏర్పాటు చేసుకుని వెళ్ళడం జరిగింది. సో మంత్రులు కూడా అందరూ దాదాపుగా వాహనాలన్నీ కుదించుకున్న నేపథ్యం కనిపించింది. సో పొదుపు చర్యల్లో భాగంగా ముందు పాలకులే ఇట్లా చేస్తే మిగతా ప్రజల్లో కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. ఆ తర్వాత పొదుపు చర్యలు ప్రారంభమవుతాయన్నది ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. దీనికి ప్రధాని స్వయంగా ఇనిషియేషన్ తీసుకోవడంతో ఆ తర్వాత నేతలందరూ ఫాలో అవుతున్న సందర్భం మనకు కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అశోక్తో ఈశ్వర్, TV9 సచివాలయం నుంచి.